వీరికి దేవుని యొక్క కృప ఎలాంటిదో తెలుసు. కాబట్టి అనుకోకుండా ఎప్పుడైనా ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, ఆ వ్యక్తికి తెలియచేయబడినప్పుడు దేవుని బట్టికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అయ్యో నేను కదా, అవును కదా, ఇంత అలా ఉండేవాడిని కదా, నేను పడిపోయాను, అయ్యో దేవా నన్ను క్షమించు అనే మనసు వెంటనే వస్తుంది. కానీ వీళ్ళలో కొంతమంది అదేమి మాకేమి పట్టదు, నువ్వు చెప్పేదేమి మాకు జరగదు, ఆ కీడేమి మేము చూడము అని నిర్లక్ష్యముగా, అజాగ్రత్తగా, ఏమరపాటుగా ఉంటూ దేవుని వాక్యాన్ని తిరస్కరించినట్లు మనం చూస్తున్నాం. అందుకని అలాంటి వాళ్ళకి ఏమవుతున్నాడు దేవుడు? వారికి మీదకి ఏమొస్తుందా? ఖడ్గము వారి మీదకి వస్తుంది. ఖడ్గము చేత వారు చంపబడతారు, జాగ్రత్త. ఎవరైతే తిరస్కరించిన వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ప్రభువా అవును నాయనా నీకు విరోధంగా నేను మారిపోయాను, నాకున్నటువంటి పరిస్థితులను బట్టు, నా మీదకి వచ్చినటువంటి నాలో కలిగినటువంటి నాకున్నటువంటి సౌకర్యాలను బట్టు, లేకపోతే రకరకాల పరిస్థితులను బట్టి నేను తొలగిపోయాను, దేవాను నన్ను హెచ్చరించావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, కనుక ఇదిగో నన్ను క్షమించు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారో, లేకపోతే ఎవరు ఆ వాక్యానికి లోబడుతున్నారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతున్నారో వారికి ఏమంటాడంట? పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కట్టుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో ఎంతో దీనమైనటువంటి స్థితిలోంచి వచ్చాడు. దావీదు గురించి దేవుడు మాటలు ఏమంటాడంటే, గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీసి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద నిన్ను ఏం చేశాను? చెప్పండి. ఆ రాజుగాని నియమించాను. నెక్స్ట్ ఆయన పోస్ట్ చెప్పొచ్చు, కనెక్షన్ వచ్చేస్తుంది కదా. ఏమంటే ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజల మీద నిన్నేం చేశానంట? రాజుగా నియమించాను. కనుక నీకు చాలదనుకుంటే నీకు ఇంకా ఏమైనా నేను ఇస్తాను. కానీ నువ్వు దేవునికి విరోధంగా తప్పు చేశావు. నీ శరీర వాంఛ నిమిత్తమై తప్పు చేసిన దాన్ని కప్పుకోవడానికి ఒక నిరపరాధిని నీవే అని చెబుతున్నప్పుడు దావీదుకి ఒక్కసారిగా ఆ యొక్క ఏదైతే పాపములో ఉండిపోయి ఆ మత్తులో పడిపోయి ఉన్నాడో మత్తు మొత్తం విడిపోయింది. దేవుని బిడ్డ, అవును నాయన, నేనైనా ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి నా ప్రజల కోసం రోషము కలిగి, అయ్యా 40 సంవత్సరాలు లేకపోతే ఇశ్రాయేలీయులను ఇదిగో రాజుగా పరిపాలించాడు సౌలు. ఆ కాలంలో 40 దినాలు అతడు సవాలు చేస్తున్నప్పుడు, అయ్యా నేను చిన్నవాడిగా ఉన్నా కూడా ఇదిగో జీవము గల దేవుని సేవకుడు లేకపోతే సేనలను తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి, నా వయసు కానీ, నా యొక్క స్థితి కానీ, నా యొక్క బలము కానీ, నా దగ్గర ఉన్న ఆయుధము కానీ వాడిని జయించడానికి ఏమి సాటి రాని సమయింది అని దావీదు ఒక్కసారి మోకాళ్ళ మీద పడ్డాడు. దేవుడు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా వర్షం పడింది. దేవుడు తన మహాకృపను బట్టి మనకి ఈ రోజు ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు. ఎండుంటే కొంత చెమట పడుతుంది, కాబట్టి చల్లటి వాతావరణం ఉంది. కాబట్టి నీకు కేవలం నీకే విరోధంగా నేనేం చేశాను? పాపము చేశానయ్యా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశానయ్యా. అయ్యా నీ బిడ్డను అనిపించుకునే పరిస్థితి లేకుండా పోయిందయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయద్దు. నీ రక్షణను నా ఎదురుని తీసేయద్దు. సమ్మతి గల మనస్సు దయచేసి నన్ను స్థిరపరచు. అయ్యా నా అంతరంగములో స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించుము. దేవునికి మహిమ కలుగును గాక. నూతనముగా పుట్టించు ప్రభువా, నూతనముగా పుట్టించు. ఏమండి, ఒక దేవుని వాక్యమును ఎరిగి, ప్రార్థనని ఎరిగి, ఆరాధనని ఎరిగి, దేవుని కొరకు బ్రతికినటువంటి బిడ్డకు ప్రకటించగానే జరుగుతున్న క్రియ ఎలా ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నాకు నీకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. బోధించినంత మాత్రాన నేను గొప్పని కాదు, వింటనంత మాత్రం నువ్వు ఎందుకు పనికిరాని దానికి పనికిరాని వాడు కాదు. నీకు నాకు ఈ వాక్యం హెచ్చరికగా ఉన్నప్పుడు
అవును ప్రభువా, నాలో ఇంకా ఏదైనా నీకు వ్యతిరేకంగా ఉన్నదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు తన కృప చూపుతాడు.